అందరికీ నమస్కారం. నా పేరు ప్రభచంద్ రెడ్డి. ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి గల కారణం వచ్చి వరి పంటలో జింక్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది, అది వస్తే ఏం సైన్స్ కనబడతాయి, ప్లస్ అది ఎలా అప్లై చేస్తాం, ఏ ఏ ప్రొడక్ట్స్ మన మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి అవి చెప్పడం గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది అన్నట్టు. సో మనకు జింక్ డెఫిషియన్సీ వచ్చి ప్యాడీలో వచ్చినప్పుడు దానికి ఏమేమి కనిపిస్తాయి అంటే చెట్లు చిన్నగా ఉంటాయి అన్నట్టు. మనకు స్టంటెడ్ గ్రోత్ అంటే పెరగవు, ప్లస్ ఆకులు పసుపు రంగులుగా మారడం, మచ్చలు వస్తాయి, ప్లస్ ఆకులు చిన్న సైజుగా ఉంటాయి అన్నట్టు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జింక్ డెఫిషియన్సీ ఉంటే వస్తాయి ఇవి. ప్లస్ ఇక ఇప్పుడు మనకు ఫర్ సపోజ్ జింక్ క్రాప్లో ప్రాపర్గా ఉంటే అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చెట్టు నార్మల్గా పెరగడానికి ఉపయోగపడుతుంది, ప్లస్ దానిలో ఉన్న ఎంజైమ్స్ ప్రాపర్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి, ప్లస్ రూట్ గ్రోత్ వేర్లు పెరుగుదల కోసం కూడా ఉపయోగపడుతున్నట్టు. ఇది జనరల్లీ వచ్చి మనకు మెయిన్ టైమ్స్ రబీలో వస్తుంది, లేకుంటే చౌడు భూములలో డిఏపి ఎక్కువైన భూములలో వస్తుంది అన్నట్టు. దీని నివారణకు వచ్చి మనము 3 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నట్టు. మనకు దున్నుతున్న స్టేజ్లో జింక్ సల్ఫేట్ దొరుకుతుంది, అది గుళికల ప్యాకెట్స్, అవి 20 కిలోలు పర్ ఎకర్ జనరల్గా ప్రిఫర్ చేస్తాం అది మనం. దాంతోపాటు చిలేటెడ్ జింక్ అంటాం, చిలామిన్ అని ఏరిస్లో అట్లాంటి ప్రొడక్ట్స్ కొన్ని దొరుకుతాయి. ఇది మనకు పౌడర్ ఫామ్లో ఉంటుంది, ఇది మనం 500 గ్రామ్స్ హాఫ్ కేజీ పర్ ఎకర్ వేసుకుంటాం అన్నట్టు. ఇది నాటుతున్న ఒక 3 డేస్ ముందు వేసుకోవాలి. డిఏపిలో కలపకూడదు, డిఏపిలో జింక్ ఎప్పుడు మిక్స్ కాదన్నట్టు. సో జనరల్లీ 3 డేస్ ముందు వేసుకోవాలి, లేకుంటే నాటిన తర్వాత 15 రోజుల తర్వాత వేసుకోవాలి. ఇంకా పైన తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంటే 1 గ్రామ్ పర్ లీటర్లో మిక్స్ చేసుకొని అది స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకో కొంచెం ఎఫెక్టివ్గా పనిచేయాలంటే మనకు జింక్ ఆక్సైడ్ దొరుకుతుంది, అది మనకు ఎఫ్ఎంసీలో జినాటర్ అనే పేరుతో ఉంది. అది 39.5% జింక్ ఉంటుంది అన్నట్టు. అది చాలా ఎఫెక్టివ్ ప్రొడక్ట్స్, మిగతా వాటితో కంపేర్ చేస్తే చాలా ఎఫెక్టివ్ ప్రొడక్ట్స్. అది మనకు 250 గ్రామ్ పర్ ఎకర్ ఎంఎల్ పర్ ఎకర్ స్ప్రే చేసుకుంటాం అన్నట్టు. జనరల్లీ మనకు ఇంపార్టెన్స్ మన వర్క్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ మనకు ఈ గుళికల ప్యాకెట్ పనిచేస్తే అది లోయెస్ట్ కంపారిజన్లో, వర్క్ చేస్తే హైయెస్ట్ వచ్చి మనకి జింక్ ఆక్సైడ్ పనిచేస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చి చిలేటెడ్ జింక్, థర్డ్లో గుళికలు అంటూ. మనకు పనిచేసే ఎఫెక్టివ్నెస్ ఆర్డర్లో చూస్తే ఫస్ట్ ఆక్సైడ్, సెకండ్ చిలేటెడ్, థర్డ్ మనకి జింక్ సల్ఫేట్ పనిచేస్తుంది అన్నట్టు. సో ఇట్లా వీటితో పాటు మనకు బయట మార్కెట్లో జింక్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియాలు కూడా దొరుకుతాయి. మనకు బ్యాక్టీరియల్ ప్రొడక్ట్స్ ఉంటాయి దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఐపీఎల్లో జింక్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా జింకో అనే బ్రాండ్ పేరుతో దొరుకుతాయి. దాంట్లో బ్యాక్టీరియల్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నట్టు. అవి ఇంతకుముందు వేసిన జింక్ను బ్రేక్ చేసి చెట్టు తీసుకునే ఫామ్లోకి తీసుకొస్తాయి. అట్లాంటి ప్రొడక్ట్స్ మనకు గుళికల ప్యాకెట్లో ఉంటాయి. ఇప్పుడు మన దాంట్లో చూస్తే పైన చూపించిన విధంగా ప్యాకెట్ ఉంటుంది, అది 4 kg ప్యాకెట్ పర్ ఎకర్ వేసుకుంటాం అన్నట్టు. అది థ్యాంక్ యూ.